ఈరోజు ఉమ్మడి అనంతపురం జిల్లా నందు హంద్రీనీవా సృజల స్రవంతి కాలువ పైన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మన దివంగత నేత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు మన జిల్లా యందు ఇంతకు మునుపే 90% హంద్రీనీవా కాలువలు పూర్తి చేయడం జరిగింది. ఆ రోజే మన రాజశేఖర రెడ్డి గారు రైతు ఉంటేనే రాజ్యం బాగుపడుతుంది, రైతే రాజు అనే ఒక సందేశంతో రైతులపైన చాలా ఇష్టపడి రైతులు మేలు చేయాలనే ఉద్దేశంతో కాలువలకు నీళ్లు తీసుకొని రావడం జరిగింది. వారి యొక్క అడుగు జాడల్లోనే మన గౌరవ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి సార్ గారు కూడా వారి అడుగు జాడల్లో నడుస్తూ మన జిల్లా రైతులకు సాగునీరును తీసుకొని రావడం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం వారు తెలుగుదేశం పార్టీ నాయకులు మేము రైతులకు నీళ్లు తీసుకొని వస్తున్నాము అని ఒక నినాదాన్ని తెరపైకి తీసుకొని రావడం జరిగింది. ఆయా కూటమి నాయకులారా, మీరు తీసుకొని వస్తున్నటువంటి నీరు కేవలం ఆకాశం నుంచి బిందెల్లో మీరు వేయడం లేదు. మన రాజశేఖర రెడ్డి గారు కాలువ తవ్వినటువంటి సందర్భంలో ఆ కాలువ ద్వారానే మీరు రైతులకు నీళ్లు తీసుకొని వస్తున్నారనేది మీరు గమనించాలి. ఈరోజు ఏ ఒక్క పనులు కూడా చేయనటువంటి మీరు రైతులకు మేలు చేస్తున్నామని ప్రజల్లోకి వస్తున్నారు. గత 2 సంవత్సరాల నుంచి ఒక్క కాలువలు కానీ కల్వర్టులు కానీ మీరు నిర్మించినటువంటి దాఖలాలు లేవు. కేవలం డబ్బు కోసం కుక్కుర్తిపడి కాంట్రాక్టులతో కమిట్మెంట్ అయి మీరు టెండర్లు వేసి నాసిరకమైనటువంటి పనులు చేస్తూ మీరు పర్సెంటేజ్ల కోసం ఈరోజు ప్రాకులాడుతున్నారనేది స్పష్టంగా ప్రజల్లో వినిపిస్తూనే ఉంది. ఈరోజు ఎక్కడ చూసినా రాయలసీమ కరువు ప్రాంతం, కరువుతో అల్లాడిపోతూ ఉంది. వర్షం లేదు, కనీసం రైతులు పండించడానికి ఏ ఒక్క సౌకర్యాలు కూడా లేవు. కనీసం వేరుశనగ పంట ప్రధానమైనటువంటి పంట మన జిల్లాలో, అది లేకపోతే ప్రత్యామ్నాయ పంట విత్తనాలు ఏదైనా సరఫరా చేసినారంటే ఈ కూటమి ప్రభుత్వంలో అది కూడా లేదు. మన మడక్సిర ప్రాంతంలో 1500 అడుగులు వేసినా కూడా నీరు దొరకడం లేదు. ఎక్కడ చూసినా కూడా మా ప్రాంతంలో త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. త్రాగునీటి సమస్య పరిష్కరించే స్తోమత కూడా మీకు లేనటువంటి సందర్భంలో చెరువులు నింపుతామని ప్రజలకు లేనిపోని అబండాలు సృష్టిస్తున్నారు. 2 సంవత్సరాలలో ఎక్కడైనా కానీ ఒక్క చిన్న పని, కాలువ పని చేసినటువంటి దాఖలాలు లేవు. మొన్ననే మన ఎంఎస్ రాజు 2 కోట్ల రూపాయలు నిధులు తీసుకొని వచ్చి నాసిరకమైనటువంటి పనులు జంగిల్ క్లియరెన్స్ చేసి అది ఆలదపల్లి అక్కడ అమరాపురం మండలం వరకు నిలుపుదల చేయడం జరిగింది. ఎక్కడా కూడా రైతులకు మేలు చేసినటువంటి సందర్భం లేదు. కేవలం ధనాపేక్షతో మీరు ప్రజలను వంచి మీ యొక్క జేబులు నింపుకొని మీ యొక్క సాధక బాధకాలు చూసుకుంటున్నారే కానీ ఈ ప్రాంత ప్రజలపైన ఏ ఒక్క మమకారము లేదు. ఆ రోజు మన జగన్మోహన్ రెడ్డి సార్ గారు కేవలం రైతుల కోసమే, రైతు మేలు కోసమే ఏర్పాటు చేసి అనేకమైనటువంటి రైతు సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని రావడం జరిగింది. ఈరోజు ఎన్నికల సమయంలో అనేకమైనటువంటి హామీలు ఇచ్చినారు. నిజంగా ఈ భారతదేశంలో సంక్షేమ పథకాలకు సమాధి రాయి కట్టినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంటే అంటే అది కేవలం కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.
ఈరోజు అక్కడ మీ ముఖ్యమంత్రి వద్ద పోరాటం చేసి నేరుగా మడక్సిర బ్రాంచ్ కెనాల్కు నీరు తీసుకొని రావాలే కానీ కేవలం నీవు డబ్బు కోసం కమిషన్ల కోసం తాపత్రయపడుతున్నావు. ఈ 3 ఏండ్లలో కూడా అమరాపురం మండలానికి అమరాపురం చెరువులకు నీవు నీరు తీసుకొని రాలేదు అని మేము ధైర్యంగా చెప్తున్నాం. జనవరి అన్నా, ఏప్రిల్ అన్నా, జూలై వచ్చింది, ఇంతవరకు ఎక్కడా కూడా చెరువులకు నీళ్లు నింపినటువంటి దాఖలాలు లేవు. ఈరోజు ఎంతోమంది రైతులు మేత లేక, పక్క కర్ణాటక రాష్ట్రం అయితే పశువులకు మేత కోసం అనేకమైనటువంటి మేత చేకూరుస్తుంది. మన ప్రాంతంలో మేత లేక, గడ్డి లేక జీవాలు, కనీసం మూగ జీవాలు కళయబోరాలకు తరుస్తున్నటువంటి అంశం అందరికీ తెలుసు. ఇప్పుడైనా మీరు ఖచ్చితంగా కేవలం ఏదైతే చేస్తారో దానిని మాత్రమే ప్రజలకు వివరించండి. కుళ్ళు కుతంత్రాలు పెట్టుకొని ఏదో జనాల మెచ్చు కోసం మీరు తాపత్రయపడితే అది ప్రజలందరూ గమనిస్తూ ఉంటారు. మా డిమాండ్, మా కోరిక ఒకటే, మన గౌరవ జగన్మోహన్ రెడ్డి సార్ గారి ఆదేశాల మేరకు మేము ఈ నెల 30వ తారీఖున మడక్సిర బ్రాంచ్ కెనాల్ నీళ్లు తీసుకొని రావాలనే ఉద్దేశంతో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ మన అధ్యక్షురాలైనటువంటి ఉషా మేడం గారి ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఖచ్చితంగా ఆ రోజు ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా రైతుల కోసం మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటామని తెలియజేస్తున్నాం.